హలో ఫ్రెండ్స్, ఇవాళ పర్టికులర్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. స్వింగ్ ట్రేడింగ్ నేను చేసుకుంటా వెళ్తే దీనివల్ల నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే డెట్ రీపేమెంట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే రెండు చేసుకోవచ్చా అంటే చెప్పే విషయం ఏంటంటే, స్వింగ్ ట్రేడింగ్లో నేను డబ్బులు పెట్టి దీని నుంచి వచ్చిన లాభంతో నేను వెల్త్ క్రియేషన్ ప్లస్ ఉన్న అప్పుల నుంచి నేను బయట రావచ్చా అనే ప్రశ్న మనకి పర్టికులర్ వీడియో తోటి నేను ఒక సూచన, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికన్నా ముందు స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏంటి? సో దీనికన్నా ముందు నేను ఒక చిన్న వీడియో చూశాను ఫ్రెండ్స్, అది ఒక చిన్న కంపారిజన్. సో ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ విషయం మీద మనం తెలుసుకుందాము. సో ఫస్ట్, స్వింగ్ ట్రేడింగ్ అనేది మనకి ఇక్కడ కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల దాకా మధ్యలో మనం పొజిషన్ హోల్డ్ చేస్తే అలాంటి ట్రేడింగ్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాము. సో అప్రాక్సిమేట్లీ 2 days నుంచి మనం దగ్గర ఒక 3 నెలల దాకా కూడా మనం హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాము. సో సామాన్యంగా ఈ రేంజ్ అనేది మనం చూస్తాము. సో క్యాప్చర్ ఇంటర్మీడియట్ ప్రైస్ మూమెంట్ అంటే సింపుల్గా అనేది ఏంటంటే, ఒకరోజు కాకుండా లాంగ్ టర్మ్ కాకుండా మూమెంట్ని నేను క్యాచ్ చేసుకుంటా వెళ్తున్నా. సో స్వింగ్ ట్రేడింగ్ మూమెంట్ అనేది ఏంటంటే, ఇలాంటి పొజిషన్లో మనం కొనుక్కొని ఈ పొజిషన్లో మనం అమ్మేసుకోవటం, మళ్ళీ ఈ పొజిషన్లో మనకి కొనుక్కొని దగ్గర ఈ పర్టికులర్ పాయింట్లో మనం అమ్ముకోవటం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం స్వింగ్ ట్రేడింగ్ షార్ట్ టైం ఫ్రేమ్ తోటి మనం ప్రాసెస్ అనేది చేస్తాము. సో కంప్లీట్లీ ఇది టెక్నికల్ అనాలిసిస్ మీదే మనం నడిచిద్ది. ప్రైస్ యాక్షన్, ట్రెండ్స్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫోకస్ చేసుకొని మనం స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది మనం ఫాస్ట్ చేస్తాము. సో ఇది కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ కాదు, కంప్లీట్లీ స్లో పేస్డ్ కాదు. సో ఒక షార్ట్ టర్మ్లో నాకు బెనిఫిట్ పొందాలి అనే ఆలోచన మనం పెట్టుకుంటే అది మనం స్వింగ్ ట్రేడింగ్ మెంటల్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్వింగ్ ట్రేడింగ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి చాలా ఎక్కువగా బెనిఫిషియల్, ఇంకా ఎక్కువగా అపీలింగ్ ఎందుకు ఉంటుందంటే, ఫస్ట్ తక్కువ టైం మనం ఇవ్వాల్సి వచ్చింది, బట్ ఇంట్రాడే కన్నా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టిన దాని మీద దగ్గర 2 నుంచి 10% దాకా మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పర్ ట్రేడ్. ప్రతి ట్రేడ్లో కనీసం 2% నుంచి 10% దాకా మనకి బెనిఫిట్ మనం పొందొచ్చు. ఐడియలీ ప్రతి పర్సన్, ఇక్కడ మనం ఇచ్చిన మనుషులు కాకుండా ఎవరైనా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వేరే పని కూడా నేను చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉండేవాళ్ళు ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ మళ్ళీ తిరిగి మనం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఒకవేళ ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పు కూడా ఇక్కడి నుంచి తీసుకొని చిన్నగా మనం అప్పు కూడా తీర్చే అవకాశం ఇస్తుంది మనకి స్వింగ్ ట్రేడింగ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి. సో అప్రాక్సిమేట్లీ మనం పెట్టిన పెట్టుబడి మీద నుంచి మనకి వచ్చిన లాభం అనేది చిన్న అవుట్లైన్ అనేది మనం చూసుకుంటే దగ్గర నెలకి మనకు 9,000, 40,000, 22 లక్షల దాకా మనం తీసుకోవచ్చు. ఇది కూడా డిపెండింగ్ అపాన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకుందాము. కన్జర్వేటివ్ అంటే క్యాపిటల్ కూడా తక్కువ పెట్టుకుంటాడు, తక్కువ బెనిఫిట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అనే ఆలోచన ఉంది కాబట్టి క్యాపిటల్ అనేది తక్కువ పెట్టుకుంటాడు. అగ్రెసివ్ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మంత్లీ ప్రాఫిట్ ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు చిన్నగా పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆన్ ఆ మంత్లీ బేసిస్ ఎన్ని ట్రేడ్స్ మనం తీసుకుంటాము, ప్రతి ట్రేడ్ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి ఎంత బెనిఫిట్ రావచ్చు అనే పాయింట్ మనం క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ క్లియర్గా మనం పాయింట్ చెప్పుకున్నాము. ఈ డేటా ఈస్ ఇలస్ట్రేటివ్, ఖచ్చితంగా ఇది జరిగిద్ది అనేది డిపెండెంట్ ఆన్ స్కిల్ లెవెల్, డిసిప్లిన్ ప్లస్ ఏ విధంగా
ఇన్వెస్ట్మెంట్ మీద మీరు రిస్క్ని మేనేజ్ చేస్తారు. సో చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ నంబర్ అచీవ్ అవుతుందా? సో దాని వెనకాల డెఫినెట్లీ టైమ్ అండ్ ఎఫర్ట్ అనేది మనం ఇవ్వాలి, కొన్ని ప్రాసెస్, కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇందాక చెప్పినట్టు స్వింగ్ ట్రేడింగ్ వల్ల నేను నా అమౌంట్ రీపే చేసుకోవచ్చా? ఎస్, మనం చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చిన దానికి మీరు ఈఎంఐ రీపేమెంట్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ శాలరీ ఒకవేళ తక్కువ వచ్చినా కూడా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ స్వింగ్ ట్రేడింగ్ వల్ల మీరు చేసుకుంటున్నారు. అది ఒక సపోర్టివ్ వే ఉంటుంది ఫార్ అ లిమిటెడ్ ఇన్కమ్ పర్సన్. సాలరీడ్ పర్సన్ అంటే ఆ జీతం తోటే కుటుంబం అనేది పని జరిగిద్ది. కానీ స్వింగ్ ట్రేడింగ్ వల్ల ఇంకొక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావటం వల్ల ఆ ప్రెషర్ అనేది పర్సన్ మీద తక్కువ ఉంటుంది. కాంట్ క్రియేట్ అ డెట్ స్నోబాల్ స్ట్రాటజీ. సో దీనికి బేసికలీ మనం తర్వాత ఇది ఒక కంప్లీట్లీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్సెప్ట్. సో కంప్లీట్లీ డెట్ని నేను పూర్తిగా ఒకేసారి నేను తీర్చొచ్చా అనే దానికి మనం చెప్పుకుంటే అంటే అది సాధ్యం కాదు. ట్రేడింగ్ చేసుకుంటా, ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, మన దగ్గర ఉన్న అప్పు, ఒకవేళ అప్పు మనకి 2 లక్షలు ఉంది, మనం ఏంటంటే మనకి వచ్చిన డబ్బు మీద ప్రతి ప్రాఫిట్ నుంచి మనం కొద్దిగా పోర్షన్ 5,000 లేకపోతే ఒక పర్సంటేజ్ అనేది మనం తీసేసి ఆ డెట్ని రీపే చేసుకుంటా వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టెప్ నేను చెప్పిన దాని మీద డిసిప్లిన్ అనేది ఉంటుంది. హై రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టెప్ బై స్టెప్ బేసిస్ మీద మనం వెళ్తే మనం ఆ చిన్న డెట్ నుంచి కూడా మనం బయట రావచ్చు. సో పాయింట్ అనేది ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం డబ్బు నా దగ్గర ఒకేసారి వచ్చినప్పుడు నేను ఆ అప్పుని తీర్చేస్తా అనే ఆలోచన కాకుండా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభం తీసుకొని మీరు డెట్ అనేది రీపే చేయొచ్చు అనేది మనకి ఈ చిన్న ఎగ్జాంపుల్ తోటి మనకు తెలుస్తుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది ప్రాఫిట్ వచ్చిన దాని మీద మనం ఎస్ఐపి చేసుకోవచ్చు, ఇండెక్స్ ఫండ్ మీరు వెళ్ళొచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్కి, ఎన్పిఎస్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, పీపీఎఫ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ డైరెక్షన్లో మీరు చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నాము. సో పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్వింగ్ ట్రేడింగ్లో మనం రిస్క్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ వచ్చిన దాని మీద లెస్సర్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో మనం ఆ డబ్బుని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అది మనకి ఈ పర్టికులర్ స్క్రీన్ మనకి చెబుతుంది. సో ఇన్వెస్ట్మెంట్లో మీరు ట్రేడింగ్లో రిస్క్ తీసుకున్నారు, ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే సేఫర్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉన్న ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని మీరు ప్రిఫర్ చేయాలి అనేది ఇక్కడ మనకి స్లైడ్ చెప్తుంది. అడ్వాంటేజెస్ తెలుసుకోండి. షార్ట్ టర్మ్ క్యాష్ ఫ్లోస్, డెట్ రీపేమెంట్కి మనం ఒక అడ్వాంటేజ్ కింద మనం తీసుకోవచ్చు, ప్రాఫిట్స్ మనం డైవర్ట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి మనం వెళ్తాము. ప్రాఫిట్స్ అనేది ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన లాభం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, రీపేమెంట్ కూడా చేస్తున్నాము, రెండు ప్యారల్లీ జరగటం వల్ల అది సాధ్యంగా ఉంటుంది. ప్లస్ మనకి చిన్న చిన్నగా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి అడిషనల్గా క్యాపిటల్ కూడా మనం జనరేట్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ పాసిబుల్ ఇప్పుడు అంటే టెక్నికల్ అనాలిసిస్ మీద డీపర్ నాలెడ్జ్ తీసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ కంపల్సరీ ఉంటుంది. సో స్వింగ్ ట్రేడింగ్ అంత ఈజీగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. సో ఎటువంటి రిస్క్స్ మనకి మన ఇన్వెస్ట్మెంట్లో ఉండయి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఉంది. సో లాసెస్ డ్యూ టు పువర్ ట్రేడ్ సెటప్, ఒక ప్రాసెస్ కరెక్ట్ లేకపోతే మనం లాసెస్ చేసే అవకాశం అనేది కూడా ఉంది. సో సో ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ అండ్ గ్రీడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇన్ స్వింగ్ ట్రేడింగ్. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు 2 నుంచి 10% ప్రాఫిట్ ఆన్ అన్ యావరేజ్గా మనకి
స్వింగ్ ట్రేడింగ్లో మనం తీసుకుంటాము. సో ఎక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత అరే ప్రాబ్లం లేదు, ఇక్కడ ఇంకా హోల్డ్ చేద్దాం అనుకుంటా ఒకేసారి మార్కెట్ కింద పడిపోతే మీ లాభం అనేది తగ్గిపోతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో ఇమోషనల్ డిసిషన్స్ మీద వెళ్ళకుండా మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మీద, ఒక ప్రాసెస్ మీద మనం ఫుల్ఫిల్ వెళ్తే మంచిది అనేది మనం చెప్పుకోవచ్చు. స్టాప్ లాస్ని కరెక్ట్గా మనం యూజ్ చేసుకోవాలి. రాంగ్ సెన్స్ బేసిస్ మీద, అంటే సెక్యూరిటీస్ కంప్లీట్లీ మనం కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి, సూటబుల్గా మనకు ఉండాలి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, నా దగ్గర ఉన్న ఐడియల్ ఫండ్స్ని నేను యూజ్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీ నాకు నచ్చింది, నేను లోన్ తీసుకొని నేను ఆ ఫండ్స్ని యూజ్ చేసుకుంటా, ఆ డబ్బుని నేను ఈఎంఐ కింద నేను వచ్చిన లాభం నేను పే చేసుకుంటున్నా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్ట్రాటజీ నచ్చిన తర్వాత నేను 5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకొని ఈ 5 లక్షల మీద నేను స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ నేను వెళ్ళిపోతాను అనేది ఆలోచన ఉంటే మీకు అది రాంగ్ ఆలోచన అనేది మనం చెప్పుకుంటాం. సో ఈ సర్ప్లస్ అనేది ఉండాలి, ఐడియల్ ఫండ్స్ ఉంటేనే మనం ట్రేడింగ్ కోసం యూస్ చేసుకోవాలి. చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్, ఇండికేటర్స్ని చూసుకుంటా మనం వెళ్ళొచ్చు. సో ఇవన్నీ అందరూ వాడేవాళ్లే. ట్రేడింగ్ వ్యూస్, ట్రెండ్ లైన్, చార్టింగ్, సో ఇవన్నీ మనం వాడుకుంటాము. సో ఇవన్నీ వాడుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు త్రూ స్వింగ్ ట్రేడింగ్ మనం చెప్పుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిట్ బుకింగ్లో మనం ఏం చేయాలి, 50% మనం డెట్ రీపేమెంట్ చేయాలి, 50% ఆఫ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో ఆ ప్రాఫిట్ లాక్ చేసే ముందు మనం కొన్ని క్లియర్గా మనం ఇది తెలుసుకోవాలి. స్టాప్ లాస్ అనేది 1 to 2%లో మనం చేసుకోవాలి. టార్గెట్ అనేది 3 to 5% ఆన్ అ వీక్లీ బేసిస్ మనకి వస్తుంటే మనం దానికి కట్టుబడి ఉండాలి. సో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా మనం ప్రొసీడ్ అవ్వాలి, దానివల్లే మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ₹1,00,000, ప్రతి ట్రేడ్ మీద మనకి ఏంటంటే దగ్గర 4% అడ్వాంటేజ్ వచ్చింది. సో నెలకి 16,000 ప్రాఫిట్ వస్తే ఆ 16,000లో 8,000 లోన్ పే ఆఫ్ అయిపోయింది, 8,000 మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ఆర్ ఎల్స్ మనకి ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేసాము. సో ఒక సంవత్సరంలో దాదాపు 96,000 డెట్ అనేది నేను రీపే చేశాను, అదేవిధంగా 96,000 నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను. సో ఇందాక మనం చెప్పినట్టు డెఫినెట్లీ ఇది పాసిబుల్, కానీ దీని వెనకాల మనం చాలా ఎక్కువగా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియో తోటి మనకి తెలిసాల్సింది ఏంటంటే, ఇది సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం స్వింగ్ ట్రేడింగ్ తోటి మనం చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఇది పాసిబుల్, బట్ ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి మనం వెళ్ళాలి. ఎమోషనలీ మనం డిటాచ్ అయిపోతే అంత మంచిది. ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ. జాక్పాట్ ట్రేడ్స్ అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఒకేసారి 20% రిటర్న్ వచ్చేసింది అనే ఆలోచన కాకుండా, నాకు 3% వచ్చింది, నాకు 5% వచ్చినా నేను సాటిస్ఫై అయిపోతాను. సో నార్మలీ ఈవెన్ మంత్లీ 2% యావరేజ్ రిటర్న్ వచ్చినా కూడా చాలా మంచి రిటర్న్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 12s are 24%. సంవత్సరానికి మీకు ఎంత రిటర్న్ వచ్చింది, మీ పెట్టుబడి మీద 24% రిటర్న్ వచ్చింది. సో మనం ఇక్కడ 3 to 5% అంటే 3%లో 36% మీరు మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు లాభం పొందుకుంటున్నారు. సో చాలా డెడికేటెడ్ ప్రాసెస్ తోటి మనం వెళ్ళాలి. సో ఇక్కడ చెప్పిన విషయం డిసిప్లిన్ ఉండాలి. సో డిసిప్లిన్ అనేది ఏంటంటే, లాభం కనిపించినప్పుడు డెట్ని మర్చిపోవద్దు, వెల్త్ క్రియేషన్ని కూడా మనం మర్చిపోవద్దు అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. సో హోప్ఫుల్లీ మీకు ఒక చిన్న ఇన్సైట్ అనేది నా పర్టికులర్ వీడియోతో నేను ఇచ్చాను. మీకు వీడియో నచ్చుతుంటే కమెంట్స్లో మీరు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు అనేది నాకు కూడా తెలిసింది, మీరు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.